హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. సో ఈరోజు తెలంగాణ నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో అప్డేట్ చూసుకున్నట్లయితే ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల జాబితాలో అయితే గందరగోళం అయితే నెలకొనడం జరిగిందండి. సో దానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. అలానే తెలంగాణ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ కొరకైతే ఒక టెలిగ్రామ్ ఛానల్ అయితే క్రియేట్ చేయడం జరిగిందండి. సో దాంట్లో అయితే యూట్యూబ్లో కంటే ముందుగా దాంట్లో అయితే పోస్ట్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుందండి. సో అందరూ దాంట్లో అయితే జాయిన్ అవ్వండి. ముందుగా అయితే మీరు అప్డేట్స్ అయితే తెలుసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో మీకైతే డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇవ్వడం జరుగుతుందండి. ఒకసారి అయితే చెక్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా అయితే డైరెక్ట్గా అయితే వీడియోలోకి వెళ్ళిపోదామండి. మొదటి విడతలో ఇచ్చిన 71,000 ఇళ్లలో సగం దాకా అనర్హులేలని ప్రభుత్వం అయితే గుర్తించడం జరిగిందండి. అలానే 1,200 ఇళ్లకు మాత్రమే బేస్మెంట్ లెవెల్ అనేవి పూర్తి కావడం జరిగాయని కూడా తెలియజేయడం జరిగిందండి. నిధులు రెడీగా ఉన్నా రిలీజ్ చేయలేని పరిస్థితిలో ఉన్నామని కూడా ఈ సందర్భంగా అయితే తెలియజేయడం జరిగిందండి. ఒక్కో గ్రామం నుంచి 1000కి పైగా పేర్లు ఇచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ ఇందిరమ్మ ఇళ్లలో అనర్హులు ఎక్కువ మంది ఉన్నట్లు ఫిర్యాదులు అయితే రావడం జరిగిందండి. సో మళ్ళీ తిరిగి అయితే రీఎరిఫికేషన్ అనేది సిద్ధం చేస్తున్నారు ప్రభుత్వం అయితే రీఎరిఫికేషన్ కొరకైతే. సో దానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు చూద్దామండి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకమే ఇందిరమ్మ ఇళ్ల పథకం. అందులో అయితే గందరగోళమైనది నెలకొనిందండి. ఈ స్కీమ్లో భాగంగా ప్రభుత్వం మొదటి విడతలో అయితే రాష్ట్ర వ్యాప్తంగా 71,000 ఇండ్లను అయితే మంజూరీ చేయడం జరిగింది. వీటిలో సగం దాకా అనర్హులే ఉన్నట్లు తెలుస్తుందండి. వీళ్ళందరికీ కూడా మంజూరీ పత్రాలు అనేవి అందచేయడం కూడా జరిగిందండి. వారిలో 90% పైగా లబ్ధిదారులు అయితే ఇంటికి నిర్మాణాలు అయితే ప్రారంభించలేదు ఇంకా. సో మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. ఈ 71,000 మందికి అయితే మంజూరీ పత్రాలు కూడా సిద్ధం చేసి ఇవ్వడం జరిగిందండి. వారిలో 90% పైగా అయితే ఇంకా లబ్ధిదారులు ఇంటి పనులు అనేవి ప్రారంభించలేదని అయితే ఈ పత్రికా ప్రకటన ద్వారా అయితే తెలియజేయడం జరిగిందండి. కేవలం 1,200 ఇళ్లకు మాత్రమే బేస్మెంట్ లెవెల్స్ అనేవి చేయబడ్డాయని కూడా చెప్పడం జరుగుతుంది. దీనికి కనుక ముఖ్య కారణం చూసుకున్నట్లయితే ఈ ఇందిరమ్మ ఇళ్ళ కోసం అప్లికేషన్ వేసిన వాళ్ళకైతే ముందుగానే అయితే ఇల్లు ఉన్నాయండి. సో అందుకోసం అయితే వాళ్ళు ఈ పనులు అయితే ప్రారంభించలేదు ఇప్పటి వరకు అయితే. వీళ్ళందరిని అయితే అనర్హులుగా అయితే గుర్తించడం జరుగుతుందండి ప్రభుత్వం అయితే. దీనికి తోడుగా అయితే అనర్హుల ఎంపికపై ఫిర్యాదులు కూడా వస్తున్నాయండి. సో దీనికోసం అయితే రీవెరిఫికేషన్ చేయాలని ఆఫీసర్లు అయితే నిర్ణయించుకున్నారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇండ్లు అండి. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 2024 మార్చి 11న భద్రాచలం మార్కెట్ యార్డులో అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ఘనంగా అయితే ప్రారంభించడం జరిగింది. సొంత స్థలం ఉన్నవారికి 5 లక్షలు, స్థలం లేని పేదలకు స్థలంతో పాటు 5 లక్షల సాయం ఇస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించడం జరిగిందండి. అలానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం 80.54 లక్షల దరఖాస్తులు అయితే వచ్చాయని కూడా క్లారిటీగా అయితే చెప్పడం జరుగుతుందండి. ఈ 80.54 లక్షల దరఖాస్తుల్లో కేవలం దాదాపు 60 లక్షల మంది అర్హులుగా అయితే తేల్చడం జరిగిందండి ప్రభుత్వం. మిగతా 20.54 లక్షల మంది అనర్హులుగా అయితే గుర్తించడం జరిగిందండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను క్లారిటీగా. అలానే నెక్స్ట్ చూసుకున్నట్లయితే అర్హుల ఎంపికలో ప్రజాప్రతినిధులు జోక్యం. మొదటి విడతలో 70,1482 మంది లబ్ధిదారులకైతే 2025 జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా అయితే మంజూరీ పత్రాలు అయితే ఇవ్వడం జరిగిందండి. అలానే కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు అయితే జోక్యం చేసుకొని లబ్ధిదారుల లిస్టులో అనర్హులైతే చేర్చడం జరిగిందండి. కొన్ని నియోజకవర్గాల్లోని ఒక్కొక్క గ్రామం నుంచి 1000 పైన అనర్హుల పేర్లనైతే కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు అయితే చేర్చడం జరిగిందండి ఈ లిస్టులో అయితే. ఇది ప్రభుత్వానికి తెలియడంతో అయితే వాళ్ళైతే సర్వే చేయడం జరుగుతుందండి. ఇప్పుడైతే ఆ అనర్హులను తొలగించే పనులు అయితే ప్రభుత్వం అయితే ఉందండి. సో త్వరలోనే ఈ లిస్ట్ అనేది రావడం జరుగుతుంది. మళ్ళీ అయితే తిరిగి రీఎరిఫికేషన్ అయితే స్టార్ట్ చేయడం జరిగిందండి. సో ఈ రీఎరిఫికేషన్లు అనేవి అనర్హులను తొలగించి మళ్ళీ ఈ అర్హులు మాత్రమే లిస్ట్ని అయితే ప్రవేశపెట్టడం జరుగుతుందండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అలానే మూడవ దశలో ఆర్థిక సాయం 2024-2025 బడ్జెట్లో ఇందిరమ్మ ఇళ్ల కోసం అయితే 9,184 కోట్లను అయితే కేటాయించగా కేంద్రం నుంచి PMAY పథకం కింద 4,600 కోట్లు వస్తాయని అంచనా వేశారండి. అలానే 2025-2026 బడ్జెట్లోనూ 12,571 కోట్లను అయితే ప్రతిపాదించారు ఈ పథకానికి గాను. ఏటా 4 లక్షల ఇళ్ళు నిర్మించేలా ప్రభుత్వం అయితే లక్ష్యం పెట్టుకుందండి.
ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద తెలంగాణ ప్రభుత్వం నిధులనైతే దశల వారీగా విడుదల చేస్తామని ప్రకటించింది. ఈ నిధులు బేస్మెంట్, గోడలు, స్లాబ్ ఇల్లు పూర్తయ్యాక ఇలా కొన్ని దశల్లో అయితే డబ్బులనేవి విడుదల చేయడం జరుగుతుందని అయితే ప్రభుత్వం చెప్పడం జరుగుతుందండి. ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే 1200 ఇళ్లలోపే బేస్మెంట్ పడిందని, నిధులు సిద్ధంగా ఉన్న నిర్మాణం మొదలు కాకపోవడంతో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అయితే ఆగిపోయిందని అయితే చెప్పడం జరుగుతుందండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. 1200 ఇళ్ళకైతే బేస్మెంట్ లోపే పని అయితే జరగడం జరిగిందండి. కాకపోతే ఆ పనులైతే ఆగిపోవడంతో ఈ మనీ అనేది జమ చేయట్లేదని కూడా ప్రభుత్వం అయితే చెప్పడం జరుగుతుందండి. మళ్ళీ తిరిగి ఎప్పుడైతే ఈ నిర్మాణం అనేది స్టార్ట్ చేస్తారో అప్పుడైతే డబ్బులు అకౌంట్లో జమ కావడం జరుగుతుందని అయితే ప్రభుత్వం నుంచి అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందండి. అలానే ఇప్పుడైతే ఏ నిర్మాణాలు పూర్తయితే ఎంత డబ్బులు అకౌంట్లో జమ చేస్తున్నారనే విషయం చూద్దామండి. సో ముందుగా చూసుకున్నట్లయితే బేస్మెంట్ నిర్మాణం పూర్తయిన ఇళ్ళకైతే మొదటి విడతగా ₹1,00,000 అయితే అకౌంట్లో జమ చేయడం జరుగుతుందండి. అలానే గోడల నిర్మాణం పూర్తయ్యాక ₹1,00,000 అయితే జమ చేయడం జరుగుతుంది. అలానే స్లాబ్ వేసిన తర్వాత మూడో దశలో 1.25 లక్షలు పూర్తి నిర్మాణం అయ్యాక 1.75 లక్షలు ఇవ్వాల్సి ఉంటుందని అయితే ప్రభుత్వం అయితే కేటాయించడం జరిగిందండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. మొత్తంగా చూసుకున్నట్లయితే 4 దశల్లో అయితే ఈ డబ్బులు అనేవి జమ కావడం జరుగుతుందండి. మొత్తం 5 లక్షలు అయితే ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అయితే లభిస్తుంది ఈ ఇందిరమ్మ ఇళ్ళకైతే. సో మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. త్వరలోనైతే రీవెరిఫికేషన్ లిస్ట్ అయితే రావడం జరుగుతుంది. ఆ లిస్ట్ వచ్చిన తర్వాత ఈ డబ్బులు అలానే ఇందిరమ్మ ఇల్లు తిరిగి స్టార్ట్ చేయడం జరుగుతుందండి. సో మీకు ఈ వీడియోలో ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది అందింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. సో ఈ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీరు ముందుగానే తెలుసుకోవాలంటే టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో అవ్వండి. సో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూస్తుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. అండ్ జై హింద్.